నాకెందుకో అక్క మంచిదనిపిస్తుంది. ఆ చూడటానికి అలాగే కనిపిస్తుందమ్మా. అరటి పండులో సూది పెట్టి ఏమెరగనట్టు అమ్మ తిను బుజ్జి తిను అని సుతారంగా తినిపించి ప్రాణాలు తీసే రకం అది. మంచిగా మాట్లాడుతూనే మన వెనకాల గోతులు తీసి కామ్గా కూర్చుంటుంది. నీకు ఈ విషయాలేం తెలియలేమ్మా. మంచి వాళ్ళ మధ్య మంచితనంతో పెరిగిందానివి. అసలు అది నీతో మాట్లాడేటప్పుడే దాని జుట్టు పట్టుకుని ఈడ్చి 4 తగిలించి నా కోడలతో నీకేం పని, దానికేం నూరిపోస్తున్నావే అని 4 దులిపి ఆరేసేదాన్ని. నువ్వెక్కడ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావోనని ఆగాను. విని విన్నట్టుగా వెళ్ళిపోయాను. ఇదిగో రేవతి, నా మాట విను. దాంతో నువ్వు ఎక్కువ తక్కువగా రాసుకుని పోసుకొని తిరక్కు. అనవసరంగా మాట్లాడుకు. అది నిలివెల్లా విషం నింపుకున్న మనిషి. సరేలేమ్మా, లోపల ఇంకొన్ని బట్టలున్నాయి, అవి కూడా తీసుకొస్తాను. మాజారో మా మళ్ళీ వాళ్ళే ఛాన్స్ దొరికిందిరా. రేవతి ప్లీజ్. వాసు, ఏంటి రేవతి, కొత్తగా పెళ్ళైంది కదా, నేను చేస్తాను కదా ఏదైనా హెల్ప్ చేయమంటే. ఎందుకు ఇలా కష్టపడతావు నువ్వు? నువ్వేంట్రా ఇక్కడ? పనికాడలేదా? అది అమ్మా, మరి ఒక్కటే తలనొప్పమ్మా, తట్టుకోలేకపోయాను, అందుకే లీవ్ పెట్టేసి వచ్చేసాను. ఏరా, తలనొప్పి వచ్చిందని సెలవు పెట్టి వచ్చేసావా? ఓ మాత్ర వేసుకుని అక్కడే వేడివేడిగా ఓ టీ తాగితే తగ్గిపోయేది కదా. అయినా నీ వాలకం చూస్తుంటే తలనొప్పిగా ఉన్నట్టు లేదే. నొప్పి నాకు కదా, నీకెలా తలనొప్పి ఉన్నట్టు అనిపిస్తుంది? అయినా అదేమో కనిపించదా వినిపించదా? రేవతి, నువ్వు వచ్చి బాంబు రాదు కనరా. ఒరేయ్, అదొచ్చి రుద్దేదేట్రా? ఆ బాంబు ఏదో నువ్వే రాసుకోవచ్చుగా. రేవతి పని చేస్తుంది, నీకు బాంబు రాయటానికి చేసే పని వదులుకొని రమ్మంటావా? నేను రాసుకోవడం పెళ్లికి ముందు సంగతి. ఇప్పుడు పెళ్ళయింది, ఇది రుద్దితేనే బాగుంటుంది. అయినా ఇది రుద్దితే నీకేంటి బాధ? ఒరే వాసు, నీకింకా చిన్నతనం వేషాలు పోలేదురా. పేరుకు పెళ్ళయిందే కాని నీకు సంసారం గురించి పట్టలేదురా. నిన్ను నమ్మి వాడితో గొడవపడి పందెం కట్టాడ్రా. ఒరే, నీకు మన కుటుంబం గురించి అంతా తెలుసు కదరా. నిన్న మీ నాన్నే గనక సరుకులు తేకపోతే తిండి లేక మనందరం పస్తులుండాల్సి వచ్చేదిరా. ఒరే, నువ్వు బాధ్యతగా ఏదో ఒక పని చేసి సంపాదిస్తేనేరా ఈ సంసారం గడిచేది. అయ్యో ఏంటమ్మా, మాటి మాటికి పందెం కాసా, ఛాలెంజ్ చేసా, బాధ్యత బరువు పస్తులు అంటూ మాటలతో టార్చర్ పెడుతున్నావు. అసలు నేను తలనొప్పని ఇంటికొచ్చాను. ఇప్పటిదాకా డబ్బు డబ్బు అని వాడిని చంపుకు తిన్నావు. ఇప్పుడు వాడు తప్పుకోగానే నన్ను పట్టుకున్నావా? ఒరే, డబ్బులు లేకుండా కుటుంబం ఎలా గడుస్తుందిరా? ఎలా గడుస్తుంది అని నన్ను డబ్బు కోసం పీకి తింటే నేనేం చేసేది? దొంగతనం చేయాలా? ఏరా, ఊళ్ళో డబ్బులున్న వాళ్ళంతా దొంగతనాలు చేసే సంపాదిస్తున్నారా? కష్టపడి డబ్బు సంపాదించిన వాళ్ళు లేరంటావా? నేనేమైనా కష్టపడకుండా కాముగా పడుకొని కాలు పట్టించుకుంటున్నానా? అరే, ఏదో కాస్త తలనొప్పుగా ఉండి ఇంటికొచ్చాను. ఇలాగేనా మాట్లాడేది? రేవతి, నువ్వురా. విన్నావు కదమ్మా, వాడికి మంచి చెబితే ఎంత పెడార్థంగా మాట్లాడుతున్నాడో. వీడిని ఏం చెయ్యాలో, ఎలా దారిలో పెట్టాలో, ఎలా బాధ్యత నేర్పాలో తెలియడం లేదు. అత్తయ్య, నేను వెళ్ళనా వద్దా? వెళ్ళమ్మా, వెళ్ళు. లేకపోతే ఆ వంక పెట్టుకుని ఇంకా ఏమైనా అంటాడు. ఆయన దానికి కాని దానికి పంచాయతీలు పెడతాడు. ఈ పనేదో నేను చూసుకుంటా గానీ నువ్వు వెళ్ళు. చిచి, కొత్తగా పెళ్ళైతే మాత్రం వేళాపాడా లేకుండా పట్టపగల ఈ బాగోతాలేంటో.
పంచదార బొమ్మ బొమ్మ పట్టుకో వద్దనకమ్మ రేవతి రా 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 కూర్చో కూర్చో రేవతి. వాసు నీకు నిజంగానే తలనొప్పి ఉందా? రేవతి అసలు జరిగిందేంటో నేను క్లియర్గా చెప్తాను విను. నేను బండి తీసి అలా అలా రోడ్డు మీద నడుపుతుంటే నాకు ముందు వెనక రోడ్డు కనిపించడం లేదు, నీ ఫేసే కనిపిస్తుంది. కారు నడపడం నా వల్ల కావటం లేదు రేవతి. అందుకే అర్జెంట్గా నీ ఒళ్ళు తేలిపోదామని ఇక్కడ వాలిపోయా. అయినా ఈ విషయాలను అమ్మతో ఎలా చెప్పను చెప్పు డార్లింగ్. అందుకే తలనొప్పని ఒక చిన్న అబద్ధం ఆడాను. రా రా రా, కూర్చో కూర్చో ఏయ్, రేవతి. ముందు చెయ్యొద్దు. కొంచెం కూడా సిగ్గు లేదా నీకు? నా భార్య ముందు నేను సిగ్గుపడడం ఏంటి యార్? సిగ్గుపడితే సుఖపడలేం. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు వాసు? పెళ్ళైన కొత్తలో ఎవరైనా ఇంతే, అందరూ ఇలాగే ఉంటారు. ఉండాలి, అలా ఉంటేనే మనం నార్మల్ కండిషన్ లో ఉన్నట్లు. లేకపోతే మనలో తేడాలు ఉన్నట్లే లోపాలు ఉన్నట్లే. ఉండు నేను ముందే తలిపేసి వస్తాను. ఆగు. తలిపైపోతే ఎలా డియర్? బీ సీరియస్ వాసు. ఏంటి రేవతి ఏమైంది? సిగ్గు పోతుంది. ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం ఇలా పట్టపగల ఏంటని అత్తయ్య అనుకుంటుంది. నేను అసలు తలెత్తుకోలేకపోతున్నాను తెలుసా? ఎందుకు అలా అంటున్నారో కాస్తైనా ఆలోచించావా? ఆలోచించవు. నీకు ఈ ధ్యాసే కానీ ఆ ధ్యాస లేదు. బయట ఏ బండి నడపడానికి వెళ్ళినా 8,000 ఇస్తారు. పెళ్ళాం మోజులో పెళ్ళాం మీద తీపితో స్కూల్ బస్ డ్యూటీ నొప్పుకొని 4,000 సంపాదిస్తున్నావని బయట హేళనగా మాట్లాడుకుంటున్నారు. నువ్వు సంపాదిస్తుంటే నేనే నిన్ను సంపాదించనీయట్లేదని బయట అందరూ అనుకుంటున్నారు. లీవ్ పెడితే శాలరీ కట్ చేస్తారని తెలుసుగా. బాధ్యత లేకుండా ఇలా లీవ్ పెట్టి వచ్చేసావే. నువ్వు ఇలా చేస్తే ఈ కుటుంబాన్ని ఎలా పోషిస్తావు? ఏంటి రావతి ఇప్పటిదాకా మాట్లాడిన మా అమ్మ మాట్లాడింది కదా, మళ్ళీ నువ్వు ఆ మాటలు స్టార్ట్ చేస్తావు? అసలు పనుల గురించి బాధ్యతల గురించి ఆలోచించే వయసు ఇది. సంతోషంగా లైఫ్ని ఎంజాయ్ చేసే వయసు. అసలు ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో ఎంజాయ్ చేస్తాం. అనుభవించాల్సిందంతా ఇప్పుడే. రా రేవతి రా రా, కూర్చో కూర్చో రేవతి. రా రా రా, రా. ఏంటి తోసేస్తున్నావు? నేను నీ మొగండి తెలుసా? ఇప్పటిదాకా ఓపిక పట్టాను. ఏదో పోని అని ఊరుకుంటున్నాను. ఇంకా ఓర్చుకుని ఉండడం నా వల్ల కాదు. నీ వల్ల నువ్వు ఒక్కడివే ఇబ్బంది పడ్డం కాదు. నా గౌరవ మర్యాదలు మంచితనం అన్ని గంగలో కలిసిపోతున్నాయి. నీకు అసలు కొంచెం కాకపోతే కొంచెం కూడా సిగ్గులేదా? అసలు నేను ఎలాంటి లైఫ్ గడిపాను? ఆ లైఫ్ నేను ఎందుకు వదులుకొని వచ్చాను? అమ్మ నాన్న ప్రేమ ఆపేక్ష సుఖం సంతోషం డబ్బు హోదా పలుకుబడి అన్ని వదులుకొని వచ్చాను. ఎందుకు? నీ కోసం, నీ మీదున్న ప్రేమ కోసం. కానీ నువ్వు నా కోసం ఏం చేస్తున్నావు? పోనీ నన్ను వదిలే. మీ అమ్మ నాన్న చెల్లెల కోసం ఏం చేస్తున్నావు? అసలు ఏమైనా చేస్తున్నావా? మీ కుటుంబం కోసం బ్రతుకుతున్న మీ అన్నయ్యని నీ కోసమే కదా మీ అమ్మ వదులుకుంది. అప్పుడు నువ్వే కదా మీ కుటుంబాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సింది. ఇదంతా నీకు అర్థం కావట్లేదా? ఇదంతా నీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు? భార్యాభర్తలు సుఖంగా ఉండడం అంటే కేవలం మంచం మీదే కాలం వెళ్లదీయడం కాదు. ఈ సుఖం లైఫ్ లో పార్ట్ మాత్రమే. ఇది కాకుండా జీవితం ఇంకా చాలా ఉంది. ఇదే జీవితం అనుకుంటే ఎలా వాసు? ఒక మగవాడి విజయం వెనక ఓ ఆడది ఉంటుందంటారు. అలాగే నీ వెనకాల నేను ఉండాలనుకుంటున్నాను. నిన్ను మంచి మనిషిలో చూడాలని ఆశపడుతున్నాను. ప్లీజ్ వాసు, బాధ్యతగా పనికి వెళ్ళడం, సంపాదించి సంసారం గడపడం నేర్చుకో. ఈ కుటుంబాన్ని పోషించే మనిషిగా మగాడిగా నిలబడి చూపించు. ఆ తర్వాతే ఈ సంతోషాలన్నీ. అందాక నన్ను తాకే ప్రయత్నం చేయకు, అంతే. రే బావా, లైఫ్లో మాత్రం పెళ్లి చేసుకోకూడదురా. చాలా డేంజర్. విత్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను రే. తెలుసు కదరా మామ, అందుకే నేను ఫస్ట్ మ్యారేజ్ తోనే ఆగిపోయాను. మళ్ళా ఇంకో పెళ్లి జోలికే పోలా. ఒరేని అబ్బా, ఒక్క పెళ్ళి టార్చర్ రా బాబు అంటే నువ్వు ఇంకో పెళ్ళి అంటావేంట్రా? అవునరా, అసలు పెళ్లి చేసుకుంది దేనికిరా? భార్యతో కలిసి సుఖంగా సంతోషంగా గడపడానికే కదా. అందులోనూ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ప్రపంచమే వేరు. మరి నా భార్య ఏంట్రా కండిషన్స్ పెడుతుంది, అడ్వైజులు ఇస్తుంది. రే,
నాకు ఇంకొకరు అడ్వైజులు ఇస్తేనే నచ్చదు, అలాంటిది ప్రతిదానికి అడ్వైజులు ఇస్తే ఎలారా? రేయ్, చాలా తప్పుడు లెక్కలేసాను రా, చాలా తప్పుడు లెక్కలేసాను. రేయ్, బిల్డప్లు ఇవ్వకరా. నువ్వేసిన లెక్కలన్నీ వేర్రా. రేవతి ఎప్పటికైనా నీ భార్యే కదరా. ఆస్తంతా నీదేనని ధైర్యం ఉందిగా, ఇంకా తప్పుడు లెక్కలు ఎలా అవుతుంది? అవునరా, ఆస్తికి ఆస్తి, సుఖానికి సుఖం మనదైపోతుంది అనుకున్నాను. అందుకే రా పెళ్లి చేసుకున్నాను. కానీ ఇప్పుడు ఆస్తి నిల్లు, సుఖము నిల్లు. ఇలాంటి దాన్ని పెళ్ళెందుకు చేసుకున్నానో నాకే అర్థం కావట్లేదురా. చాలా బాధకుందిరా. రేయ్, నువ్వు చాలా మంది అమ్మాయిలతో తిరిగావు, వాళ్ళతో బాగా క్లోజ్గా మూవ్ అయ్యావు. కానీ వాళ్ళ సైకాలజీ అర్థం చేసుకోలేవా? జనరల్గా ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత మొగుడుతో చాలా సరదాగా సినిమాలకి, షికార్లకి ఇలా మనసులో చాలా ఆశలు పెట్టుకుంటారా. నువ్వేటన్నా తీసుకెళ్ళావా? నో. అందుకనే అడ్వైజ్ ఇస్తుంది. అసలే మీ ఆవిడ గొప్పింట్లో పుట్టి గొప్పగా పెరిగిన అమ్మాయి కదరా. స్కూటీ మీద, కార్లలో జాలీగా సరదాగా తిరిగేది. మరి అలా సరదాగా తిరిగిన అమ్మాయిని ఇంట్లో జైల్లో పెట్టినట్లు ఇంట్లోనే ఉంచితే మరి అడ్వైజ్ అవుదా? రేయ్, ఎక్కడికైనా సరదాగా తీసుకెళ్ళరా, అప్పుడు నీ సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయి. నీకేంట్రా, తీసుకెళ్ళు తిప్పుకిరాని ఈజీగానే చెప్తావు. మరి నా పొజిషన్ ప్రాక్టికల్ ఇబ్బంది. ఆలోచించరా, చేతిలో నిల్లు బ్యాలెన్స్. ఏం పెట్టి తిప్పాలి? మన జీతమా ఫుడ్కే సరిపోదు, ఎలా తిప్పాలరా? పెళ్ళాన్ని సరదాగా తిప్పటానికి డబ్బుల గురించి ఆలోచించకూడదురా. అందుకే నీ సంతోషం నువ్వు మిస్ అవుతున్నావురా. సంతోషం ముఖ్యమా, డబ్బులు ముఖ్యమా? ఆలోచించు ఒకసారి. రేయ్, సంతోషం ముఖ్యమేరా, కానీ వాటికి డబ్బు ముఖ్యమే కదా. అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ జరగదు. నీ పొజిషన్ ఇలాగే ఉంటుంది. ముందు ఎక్కడైనా డబ్బు దొంగతనం చేసైనా ఆమెను సంతోషపెట్టు. ఏంట్రా, ఎక్కడ చూడండిరా? అన్నీ నేనే చెప్పాలా? వీలైతే ఏదైనా తాకట్టు పెట్టు, లేకపోతే దొంగతనం చేయి. Come on, Kavya, come on. Come on, Kavya, come on. Yes! అరే మామ, ఈ బాల్ కంటే ఆ బాల్ చాలా బాగుందిరా.
బేబీ వాట్స్ యువర్ నేమ్? స్టూపిడ్. సో బ్యూటిఫుల్. పాప ఫెయిర్గా ఉంది కదా అని పేరు చెప్పట్లేదురా. చెప్పు తెగుతుంది రాస్కెల్. పోనీలే, తెగితే నేను కొనిస్తాగా. ఒప్పుకుంటే నేను ఒక జత కొనిస్తానురా. ఏంటి గొడవ చేద్దాం అనుకుంటున్నారా ఈడియట్స్? హలో హలో, మేము పేరు అడిగాము, నువ్వు ఇడియట్స్ అన్నావు. నువ్వు చెప్పు తెగుతుందన్నావు, మేము కొనిస్తామన్నాము. రేయ్, ఏంట్రా వదిలేస్తుంటే రెచ్చిపోతున్నారు? పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీ ఇద్దరిని లోపలేస్తారు. అలాగా? అవునా? ఇవ్వమ్మా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, వాళ్ళని కూడా రాని. కావ్య, వీళ్ళని చూస్తుంటే మేనర్లెస్ బ్రూట్స్ లా ఉన్నారు. ఈ పోకిరిగాళ్ళతో మనకెందుకు, వెళ్దాం పదా. హే, నువ్వు ఉండవే. వీళ్ళు పోకిరి కాళ్ళైతే వీళ్ళకి మనం భయపడాలా? ఇలాంటి వాళ్ళకి కరెక్ట్ పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. పనిష్మెంట్? ఎస్, మేము దానికోసం ఎదురు చూస్తున్నాం. కమాన్ 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 కమాన్.